ఇర్మియా గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ చరిత్ర వాస్తవాన్ని గ్రంథంలో మనం ఆలోచన చేశాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథాన్ని చదివే విధానాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథాన్ని ఎలా చదివితే అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథము ఇప్పుడు రాయబడిన రీతిలోనే 1వ అధ్యాయము 2వ అధ్యాయం ఇలాగ వరుసగా 52 అధ్యాయాలు చదివితే ఈ గ్రంథం అర్థం కాదు. దాన్ని చదవాలంటే రాజుల చరిత్రను ఆధారం చేసుకొని చదవాలి. ఇర్మియా గ్రంథాన్ని కాలక్రమంలో పెట్టి మనము గ్రంథాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలక్రమంలో దాన్ని అమర్చాలి. ఇర్మియా గ్రంథం యొక్క కాలక్రమము ఇర్మియా గ్రంథం యొక్క కాలక్రమంలో అమర్చి దాన్ని చదివితే అప్పుడు అర్థమవుతుంది. మొదటిగా ఇర్మియా గ్రంథంలో మొట్టమొదటిగా పరిచయము 1వ అధ్యాయం పరిచయం. ఈ 1వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాని తన ప్రవక్తగా ఉండడానికి నియమించుకున్నాడు. ఇర్మియా దేవుని ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఇది 1వ అధ్యాయం పరిచయం చేశాడు. పరిచయం చేసింది అయిపోయిన తర్వాత రెండవది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ఏ కాలంలో ప్రవక్తగా నియమింపబడ్డాడు? ఎవరి కాలంలో? యోషియా కాలంలో ప్రవక్తగా నియమింపబడ్డాడు. కాబట్టి యోషియా కాలంలో తెలుపబడిన ప్రవచనాలు. యోషియా కాలంలో తెలుపబడిన ప్రవచనాలు 2వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు నేరుగా చదవాలి. 2వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు నేరుగా చదువుతాం. ఆ తర్వాత 3వ భాగము యెహోయాహాజు కాలం. యెహోయాహాజు కాలంలో తెలుపబడిన ప్రవచనాలు. యెహోయాహాజు కాలము అతని పరిపాలన 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో దేవుని సందేశము ప్రత్యేకించి ఇర్మియా ద్వారా 21వ అధ్యాయము చివరి భాగం. 21వ అధ్యాయము చివరి భాగంలో యెహోయాహాజు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ యెహోయాహాజుకి మరొక పేరు ఉంది, షల్లూము. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం చూస్తాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో యెహోయాహాజు పరిపాలన కాలంలో ఇర్మియా యొక్క ప్రవచనాలు
21వ అధ్యాయం చివరి భాగంలో. క్షమించండి, 22వ అధ్యాయం మొదటి భాగం, ప్రత్యేకించి 10వ వచనం నుండి చదువుతాం. 22వ అధ్యాయం 10వ వచనం నుండి. 22వ అధ్యాయము 10వ వచనం నుండి ఇలాగ తెలియజేస్తున్నాడు. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్ళిపోయిన వాని గురించి రోదన చేయడి. చనిపోయిన వాడు ఎవరు? యోషియా చనిపోయాడు. చనిపోయిన వాని గురించి అంగలార్చకండి. చెరలోనికి వెళ్ళిపోయే వాడు ఉన్నాడు. ఎవడు అతను? యెహోయాహాజు. అతని గురించి అంగలార్చండి అని చెప్తున్నాడు. వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదన చేయుడి. వాడిక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యోషియాకు ప్రతిగా ఏలిన వాడైన ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యూదా రాజైన యోషియా కుమారుడగు షల్లూమును గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునికి చూడక వారు అతన్ని తీసుకొని పోయిన స్థలంలోనే అతడు చచ్చును అని సమాచారం. ఎవరి గురించి? యెహోయాహాజు గురించి అన్నమాటది సమాచారం. యోషియా కాలంలో తెలుపబడిన ప్రవచనాలు అయిపోయిన తర్వాత మూడవ భాగము యెహోయాహాజు. ఆ తర్వాత 4వ భాగంలో యెహోయాహాజు తర్వాత ఎవరు వచ్చారు రాజు? యెహోయాకీము కాలంలో యిర్మీయా ప్రవచనాడు. యెహోయాకీము కాలంలో ప్రవచనాడు. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం. ఇక్కడ 22వ అధ్యాయం 10వ వచనం నుండి చదివాం కదా. అయిపోయిన తర్వాత 23, 24 చదివామనుకోండి, గ్రంథం అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు 26వ అధ్యాయానికి వెళ్ళాలి. 26వ అధ్యాయంలో యెహోయాకీము రాజుగా పరిపాలన ఆరంభంలో జరిగిన తెలియజేయబడిన ప్రవచనాలు. 26వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం చదువుతాం ఒకసారి. 26వ అధ్యాయం ప్రారంభపు వచనం. యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం. యోషియా కుమారుడును యోధా కుమారుడును యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడి ఆరంభమున యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక సంతాపపడినట్టుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడవాలని చెప్పు. అది సమాచారం. యెహోయాకీము కాలంలో దేవుడు ఏం చేశాడంటే మారుమనసు కోసము పిలుపునిచ్చాడు. ఇశ్రాయేలీయులకి, యూదులకి మారుమనసు కోసం పిలుపునిచ్చాడు. అయితే ఈ యెహోయాకీము మాట వినని వాడు. చెప్పాను నీకు, బాల్యం నుండి మాట వినని వాడు. దేవుని లక్ష్య పెట్టిన వాడు కాదు యెహోయాకీము. రాజే లక్ష్య పెట్టకపోతే రాజ్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? బహు దుర్మార్గంగా ఉంది.
వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టాలని చెప్పు. ఇర్మియా, వారి చెడుతనాన్ని మానుకోమని చెప్పు. ఇర్మియా వెళ్తాడు, చెబితే ఎవరు వింటారు? విందురని నేను ఎవరికయ్యా చెప్పేది? ఎవడు వింటాడని చెప్పేది? ఇర్మియా గ్రంథం మాట వినని స్వభావం అన్నమాట వాళ్ళు. విందురని నేను ఎవరితో మాట్లాడుదును? 6వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నవారు కదా, గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించుచున్నారు. కావున ప్రవక్తకే కోపం వస్తుంది. విందులని నేను ఎవరికి చెప్పేది? రాజు వింటాడా? రాజు విండు. అధిపతులు వింటారా? అధిపతులు వింటరు. పోనీ లేవి యాజకులు ఉన్నారు కదా, యాజకులు చెప్తాం వింటారేమో అంటే యాజకులు వింటరు. ప్రజలు వింటారా? ప్రజలు వింటారు. మరి ఎవరికి చెప్పేది నేను? మందిరంలో పో, గుమ్మం ఎదుటి నిలబడు, నువ్వు చెప్పేది చెప్పు అన్నాడు దేవుడు. నువ్వు చెప్పేది చెప్పు. యెహోయాకీము యొక్క పరిపాలన కాలంలో ఆరంభం అన్నమాట ఇది. 26వ అధ్యాయం అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల కాలం గడిచింది. 3 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత యెహోయాకీము 4వ సంవత్సరం పరిపాలనది. యెహోయాకీము పరిపాలనలో 4వ సంవత్సరము దేవుని ప్రవక్తకి సందేశం వినిపించే దేవుడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఏది ముందుండాలా? వాస్తవంగా 25 ముందుండాలా, 26 తర్వాత ఉండాలా? మామూలుగా చదివితే అలా కొద్ది గ్రంథంలో, కానీ కాలక్రమంలో చదవాలి. కాలక్రమంలో పెడితే మొదటికి ఏమొచ్చింది? 26వ అధ్యాయం, తర్వాత 25. ఈ కాలక్రమము బైబిల్ చదవడం అనేది నీకు తెలియకపోతే నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినా నీకు అర్థం కాదు. అది ఎన్నిసార్లు బైబిల్ చదివినా అర్థం కాదు. కాబట్టి దేవుడు బైబిల్ని వ్రాయించడంలోనే పరిశుద్ధాత్మ చేత విచారించి పరిశోధించి చదివేటట్టు రాయించాడు. దాన్ని పరిశోధించి చదవాలి. మా ఆయన చదువుతాడండి బైబిలు, మా అబ్బాయి చదువుతాడండి బైబిల్, చదువుతారు, అందరూ చదువుతారు, కానీ పరిశోధన దృక్పథంతో చదివేవాళ్ళు కావాలి, కాలక్రమంలో చదివేవాళ్ళు కావాలి. కాబట్టి ఇర్మియా గ్రంథాన్ని మనము కాలక్రమంలో అమర్చి ఆ తర్వాత దాన్ని నేర్చుకుంటాం. మొదటిగా యెహోయాకీము పరిపాలన కాలంలో ఆరంభం అది 26వ అధ్యాయం. ఆ తర్వాత 4వ సంవత్సరం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనంలో, యోషియా కుమారుడగు యోదా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరం 4వ సంవత్సరమున బబులోను రాజైన నెబుకద్నెజరు యోదా ప్రజలందరినీ గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవాకు. కాబట్టి యెహోయాకీము పరిపాలన కాలంలో 4వ సంవత్సరము ఎన్నో నెల? అది నెల కూడా గుర్తు పెట్టుకోండి. అక్కడ ఎన్నో నెల? 4వ సంవత్సరమున నెల చెప్పలేదా? 4వ సంవత్సరం అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మొదటి సంవత్సరం. కరెక్ట్. 25వ అధ్యాయం అయిపోయిన తర్వాత నేరుగా ఇప్పుడు వెనక్కి ముందుకు వెళ్ళిపోవాలి. 36వ అధ్యాయానికి వెళ్ళాలి. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో
యెహోయాకీము రాజుగా ఉన్న 4వ సంవత్సరంలో ప్రవచనాడు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం మొదటి వచనం. యోధా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము యోధా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైన ఇలాగ సెలవిచ్చెను. పుస్తకపు చుట్ట తీసుకొని నీతో మాట్లాడిన దినం మొదలుకొని యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారి గురించి యూదా వారి గురించి సమస్త జనములను గురించి పలికిన మాటలన్నింటినీ దాంట్లో రాయము. గ్రంథాన్ని రచింపజేసాడు దేవుడు. ఎప్పుడది? యెహోయాకీము 4వ సంవత్సరం పరిపాలన కాలంలో, ఆయన పరిపాలన 4వ సంవత్సరంలో 36వ అధ్యాయం. 36వ అధ్యాయం అయిపోయిన తర్వాత 26వ అధ్యాయం ఆరంభము, 25వ అధ్యాయము 4వ సంవత్సరము, 36వ అధ్యాయము యెహోయాకీము యొక్క పరిపాలన 4వ సంవత్సరం. 4వ సంవత్సరంలో మనం చూసిన దాంట్లో 2 సార్లు యెహోవాకు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత దీని వెంటనే 45వ అధ్యాయంకి వెళ్ళాలి. ఇప్పుడు 45వ అధ్యాయం యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం మొదటి నుండి. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. యోధా రాజును యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటలను బట్టి ఈ మాటలు నేరియా కుమారుడు బారూకు గ్రంథంలో రాయుచున్నప్పుడు ప్రవక్త ఇర్మియా అతనితో చెప్పినది. అది సమాచారం. గ్రంథాన్ని రాయమని చెప్పాడు కదా దేవుడు. అప్పుడు ఇర్మియా ఏం చేశాడంటే బారూకుని పిలిపించుకొని, బారూకు నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు రాస్తూ ఉండు. స్టెనోగ్రాఫర్ అన్నమాట బారూకు, స్టెనోగ్రాఫర్. ఇర్మియా నోటి మాటతో చెప్తుంటాడు, బారూకు రాసుకుంటాడు. అది ఇర్మియా గ్రంథం. యెహోవాకు ప్రత్యక్షమైంది యెహోయాకీము పరిపాలనలో 4వ సంవత్సరమున. అయిపోయింది. ఈ గ్రంథాన్ని తీసుకెళ్లి రాజుకు వినిపించాడు దేవుడు. రాజు ఏం చేశాడు? యెహోయాకీము గ్రంథాన్ని కోసి కుంపట్లో వేసి కాల్చాడు. అది లైన్ అనమాట. ఇది 46వ అధ్యాయం, 45వ అధ్యాయము, 46వ అధ్యాయం 2, 45, 46 అవి కంటిన్యూ వెంటనే వచ్చే అధ్యాయం. అయిన తర్వాత ఈ రేఖాబీయుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. రేఖాబీయుల గురించి చెప్తాడు. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో రేఖాబీయుల గురించి మాట్లాడతాడు. ఎవరి కాలంలో? యెహోయాకీము కాలంలో. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 1వ వచనం. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు రేఖాబీయులలోని గదుల్లో రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోనికి గదుల్లో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, కాబట్టి రేఖాబీయులను చూపించాడు దేవుడు. ఇర్మియా ఇట్లా రేఖాబీయులు అనే ఒక జనాంగం ఉన్నారు. వాళ్ళ పితరుడు యెహోనాదాబు చెప్పిన సందేశాన్ని అనుసరించి బతుకుతున్నారు. వాళ్ళ పితరుడు చెప్పిన మాటని బట్టి వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ద్రాక్షరసం తాగరు, పొలాలు వేసుకోరు,
గుడారాల్లోనే బతుకుతారు. ఎందుకు అలా బతుకుతున్నారు అని వాళ్ళని అడిగితే ఇర్మియా వెళ్ళి మా తండ్రి యొక్క యెహోనాదాబు ఇలాగ మాకు ఆజ్ఞాపించాడు, నాయన భూమి మీద జీవితం శాశ్వతం కాదు, కొద్ది దినాలే, దీంట్లో మీరు ఆశలు పెట్టుకోకండి, ద్రాక్షరసం ఎవడే తాగకూడదు, మన కుటుంబంలో పంట వేసుకోకూడదు, గుడారాల్లోనే బతకాల, ఇల్లు కట్టుకోకూడదు అని చెప్పాడంట. చెబితే ఆ కుటుంబీకులు వాళ్ళ తండ్రి చెప్పిన, పితరులు చెప్పిన సందేశాన్ని వింటున్నారు. కానీ ఇశ్రాయేలీయులు, యూదులు దేవుడినైనా నా మాట వినుకోకుండా ఉన్నారు. దేవుడినైనా నా మాట వినుకోకుండా అని దేవుని ఆవేదన అనమాట. అది ఆవేదన. రేఖాపీయుడు 35వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ భాగం రోమనంటే 5లో యెహోయాకీము పరిపాలన తర్వాత ఎవరు వచ్చాడు? యెహోయాకీను. యెహోయాకీము పరిపాలనలో ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం నుండి సందేశం. అది ఎవరికది? యెహోయాకీము గురించిన సందేశం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం నుండి. యెహోయాకీము, ఈ కొన్యాను వాడు నా చేతికి శిఖావంకరంగా ఉండినను వాడిని ఓడదీసి పడేస్తాను అని చెప్పాడే. యేసు ప్రభువుని గురించి ప్రవచనాలు ఉన్నాయి, యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. కాబట్టి యెహోయాకీము పరిపాలన అదొక అధ్యాయంలో ఒక భాగం మాత్రమే అది. ఆ తర్వాత యెహోయాకీము పరిపాలన 3 నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారు? సిద్కియా వస్తాడు. మత్తన్య అన్నాడు అతన్ని. సిద్కియా పరిపాలన కింద మిగతా అధ్యాయాలన్నీ ఉంటాయి. సిద్కియా పరిపాలన, ఈ సిద్కియా పరిపాలన చివరిగా పరిపాలించిన వాడు కాబట్టి గ్రంథంలో చివరిగా ఉండాలి కదా. కానీ పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే గ్రంథంలో చివరి లేవు. ఎక్కడున్నాయి సిద్కియాను గురించిన ప్రవచనాలు? 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు సిద్కియా పరిపాలన కాలంలో ఉన్న ప్రవచనాలు అవి. సిద్కియా పరిపాలన కాలంలో ప్రత్యేకించి 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. ఆ తర్వాత సిద్కియా పరిపాలన కాలంలోనే ఈ సిద్కియా 9 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొత్తం పరిపాలన చేసింది 11 సంవత్సరాలు. అయితే 9వ సంవత్సరం రాగానే దేవుని సందేశము ఇర్మియా ద్వారా సిద్కియాకి. ఏంటి సందేశము? సిద్కియా, బబులోను రాజుకి లొంగిపో, నీ ప్రాణం దక్కుతుంది. బబులోను రాజుకి లోబడలేదా, నీ ప్రాణం తీసేస్తాను. బబులోను రాజు తీసేస్తాడు అని సిద్కియాకి సందేశం అన్నమాట. ఇర్మియా గ్రంథం 27 నుండి 31 వరకు. 27 నుండి 31 వరకు చదువుతాం ఒకసారి. 27వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 21 చూస్తాం, తర్వాత 27 చూస్తాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో. ఇర్మియా గ్రంథం 21:1 21:1 చూసి అక్కడికి వెళ్తాం. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన
శశూరును యాజకుడకు మహేషయ కుమారుడైన జవన్యాన్ని పిలిపించి బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు, వెళ్ళిపోవునట్లు మనకు తోడై ఉండనో లేదో అని మా నిమిత్తము యెహోవా చేత విచారించమని చెప్పుటకు ఇర్మీయాకు వారిని పంపగా అది సమాచారం. కాబట్టి ముట్టడి ఆరంభమైంది. ముట్టడి ఆరంభము 9వ సంవత్సరంలో ఆరంభమైంది. ఈ ముట్టడి ఆరంభమున కార్యక్రమాలు ఇది. 27వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనంలో యూదా రాజైన అక్కడ యెహోయాకీము అని ఉంది కదా, అక్కడ యెహోయాకీము కాదు, సిద్కియా. వాస్తవానికి ఒకటి అంకెకి కింద వేసాడు అనమాట. కాబట్టి సిద్కియా పరిపాలన కాలం అది. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు యెహోవా యొద్ద నుండి సెలవిచ్చును, యెహోవా నాకు ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీవు కాడిని పలుపులను చేయించుకొని కట్టుకొను. అది సమాచారం. కాడిని పలుపులు చేయించుకొని మెడ కట్టుకో. వాటిని ఎద్దు కాడిమాడిని ఎలా వస్తుందో అలాగే నువ్వు కాడిమాడును మెడ మీద పెట్టుకొని పో. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళి, సిద్కియా దగ్గరికి. ఏం అలాగే పెట్టుకున్నావు, తీసేయి అంటాడు రాజు. అయ్యా ఇదిగో నేను ఎలా కాడి మోస్తున్నానో అలాగున్నా నీవు బబులోను రాజు కాడి మీ మెడ మీద పెట్టుకోమని దేవుని సందేశం ఇది. దేవుని సందేశం. పక్కనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంటే ఇర్మీయా మెడ మీద ఉన్న ఆ కాడిని తీసుకుని ఒకడు ఇంచేస్తాడు దాన్ని. అబద్ధ ప్రవక్త ఇంచేసి ఏం చెప్తాడంటే బబులోను రాజు కాడి కాదు, బబులోను రాజు కాడి మన మీద వద్దు, దేవుడు విడిచేశాడు, నాకు సందేశం ఇచ్చాడని అబద్ధం మాటలు చెప్తాడు. ఈ అబద్ధం మాటల చేత మోసగింపబడిన వాడు సిద్కియా. ప్రజల్ని మోసగించే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆ అబద్ధ ప్రవక్తలు ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూస్తాం అబద్ధ ప్రవక్తల్ని. కాబట్టి సిద్కియా పరిపాలన కాలంలో మొదటిగా 27వ అధ్యాయము 31 అయిపోయింది, 21, 24 ఇలాగూ కాలక్రమంలో పెట్టి చదివితేనే గ్రంథం అర్థమవుతుంది. చూద్దాం, ముందుకెళ్దాం. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం. 10 సంవత్సరాల తర్వాత సిద్కియా పరిపాలన కాలంలో 9వ సంవత్సరం ముట్టడి వేయబడింది. 10వ సంవత్సరం ఇర్మీయా యొక్క ప్రవచనాలు 32వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు, 32 నుంచి 34 వరకు. 32వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చదువుతాం మనం. ముప్పై 32వ అధ్యాయం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్నెజరు ఏలుబడి 8వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేసి ఉండగా, అదే అనమాట సిద్కియా ఇర్మీయాతో చెప్పాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా చేతికి నిశ్చయముగా యూదారాజు సిద్కియా కన్యల చేతిలో తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడును. సమాచారం. నిశ్చయంగా అప్పగింపబడతాడు, పారిపోవడానికి అవకాశం లేదు. సిద్కియా ఇది మేము దేవుని మాట విను, బబులోను రాజుకి లోపడిపో అని చెప్పి. బబులోను రాజుకు లోపడేది కాదురా బాబు, నాకు వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తావా, నీ కథ చూస్తా అని ఇర్మీయాని సరసాల్లో వేసిపోయాడు. దేవుని వాక్యమును అంగీకరించలేని మనస్సు కలిగిన వాడు
సిద్కియా. దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన ఇర్మియా మాటల్ని అంగీకరించే మనసు లేనివాడు, అబద్ధం ప్రవక్తల చేత మోసగింపబడినవాడు, ఐగుప్తు యొక్క మాటకి లోబడినవాడు, బబులోను మీద తిరస్కారం చేసినవాడు. అది సిద్కియా పరిస్థితి. 34వ అధ్యాయం 1వ వచనం. చెరసాల్లో వేయించాడు, అయిపోయింది. 34వ అధ్యాయం 1వ వచనంలో బబులోను రాజైన నెబుకద్నెజరును అతని సమస్త సేనయు భూరాజ్యములన్నీ కూడి యెరూషలేము మీదను పురములన్నిటి మీదను అదిగో యుద్ధం చేయుచూ ఉండగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యోధా రాజైన సిద్కియాతో ఇలాగ చెప్పుము, యెహోవా సెలవించినదేమనగా అప్పగించుచున్నాను, అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నిశ్చయంగా పట్టబడి చేతికి అప్పగింపబడతావు. సిద్కియా కాలంలో ప్రత్యేకించి 10వ సంవత్సరంలో ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు యెహోవా. అయిపోయిన తర్వాత 9 నుండి 11వ సంవత్సరం వరకు, ఇప్పుడు ఈ ముట్టడి వేయబడ్డారు కదా, 11వ సంవత్సరం సిద్కియా పరిపాలనలో 11వ సంవత్సరం అయిపోయింది. సిద్కియా బబులోను చెరకు వెళ్ళిపోతాడు. 37వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు, 37 నుండి 39, 37 నుండి 39, 11వ సంవత్సరంగా ఏం జరిగింది? 37వ అధ్యాయం 1వ వచనంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా దేశము రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీముకు ప్రతిగా కొన్యాకు ప్రతిగా రాజ్యం చేయుచూ ఉండెను. అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలు లక్ష్య పెట్టలేదు. రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహూకును యాజకుడైన మహేషయ కుమారుడకు జెఫన్యాకు ప్రవక్త ఇర్మియాతో పంపి దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయమని దేవుడికి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసేది ఏముందిరా బాబు? ఎన్నిసార్లు చెప్పాలి సందేశం మీకు? ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు నేరుగా వెళ్ళి బబులోను రాజుకి లోబడిపో, లొంగిపో, నీ ప్రాణం దక్కుతుంది. ఇంతకంటే ఇంకొక సందేశం నా దగ్గర లేదు. అదే ఇది తెగించి చెప్పేశాడు. కానీ మాట వినని మూర్ఖ స్వభావం కలిగిన వాడు సిద్కియా. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు ఒకసారి చెప్పాడంటే అది స్థిరం. పదే దేవుడు చెప్పనవసరం లేదు. ఒకసారి చెప్పాడంటే అది స్థిరం. కానీ మనుషులు దేవుని మాటను అలాగా అంగీకరించరు. ఇంకో దగ్గర ఉంటే చూపించంటాడు, ఇంకో దగ్గరైనా 10వ అయినా ఉండేది ఒకటే. ఒకసారి చెప్పాడంటే దాన్ని అలా జరిగించాల్సిందే. దేవుడు యేసు ప్రభువును రాజుగా నియమించి క్రీస్తు ప్రభు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభు సంఘంలో సహోదరుల మధ్య ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి అని దాని వాతావరణం గురించి రాయించాడు. ఎన్నిసార్లు విన్నా అదే సందేశమే. కానీ ఆ సందేశము పలు రూపాల్లో వినిపింపబడుతున్నా మనుషుల మధ్య సమాధానము, ఐక్యత లేకపోవడం అనేది మూర్ఖ స్వభావం అన్నమాట. మూర్ఖ స్వభావం, తగ్గించుకోలేని స్వభావం, లోబడలేని స్వభావం. ఇంకోటి చెప్పేకి లేదు నా దగ్గర సందేశం ఉండేది అదే. ఆ రోజున సిద్కియాకి సందేశం అనమాట.
సిద్కియా తన దగ్గర ఉన్న ప్రధానుల్ని అధిపతుల్ని ఇర్మియా దగ్గరికి పంపించి ఏం జరుగుతుందో చూశావు కాదు, బబులోను రాజు ముట్టడేశాడు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయబడి అప్పటికే అయిపోయింది 11 సంవత్సరాల పరిపాలన. చివరికి వచ్చి అడుగుతున్నాడు నన్ను ఏం చేయమంటావు. చివరికి వచ్చిన తర్వాత అడిగితే ఉండేది ఒకే ముందే సందేశం చెప్పాడు, అదే ఇప్పుడు కూడా పో అన్నాడు. అంతేగా అప్పటికైనా మాటినాలి కదా, చివరికి పరిస్థితుల్లోనైనా మాటిన పోకుండా ఏం చేశాడంటే ఈ సిద్కియా తన అధిపతులని తన భార్య పిల్లల్ని వెంట పెట్టుకుని పారిపోయాడు. పారిపోతే బబులోను రాజు యొక్క సైన్యము యెరూషలేము యొక్క ప్రాకారపు గోడల్ని కూల్చేసి లోపలికి జొరబడిన వెంటనే రాజు పారిపోతున్నాడు రా అని తెలిసి వచ్చింది సైన్యానికి. సైన్యము రాజు వెంటబడ్డాడు. ఎంత దూరం పరిగెత్తుతాడు? సైన్యం ఎదుట ఎంత దూరం పరిగెత్తాడు? దొరికిపోతే నేరుగా తీసుకెళ్ళి అతని కొడుకును అతని కళ్ళ ముందు చంపేసి అతని కళ్ళు తోడేసాడు నెబుకద్నెజరు రాజు. అతని కళ్ళు తోడేయండి అదే మాట వినకపోతే గతి అదే మాట వింటే లోబడింటే ప్రాణం దక్కించుకునేవాడు సిద్కియా. కాబట్టి ఇర్మియా గ్రంథం సిద్కియా పరిపాలన కాలంలో 30 చివరి కాలం, అది 37 నుంచి 39 అధ్యాయం అయిపోయాయి. అయిపోయిన తర్వాత చివరి భాగం ఉంది. చివరి భాగం 7వ భాగం. ఈ చివరి భాగంలో అన్య దేశాలకి సందేశం. అన్య దేశాలకి సందేశము. క్షమించండి, దానికంటే ముందు ఒకటి ఉంది. శరకాలంలో ప్రవచనాలు. శరకాలంలో ప్రవచనాలు బబులోను రాజు వచ్చి సిద్కియాని చెరకు తీసుకెళ్తాడు. ఆ మందిరాన్ని అంతా కాల్ చేస్తాడు. చెరకు తీసుకెళ్ళిన తర్వాత ఆ చెరకాలంలో దేవుడు ఇర్మియాతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. 40వ అధ్యాయం నుండి ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం నుండి 44వ అధ్యాయం వరకు, 40వ అధ్యాయం నుండి 44వ అధ్యాయం వరకు ఇవి శరకాలంలో ప్రవచనాలు అన్నమాట. 40వ అధ్యాయం 1వ వచనం చూస్తాం ఇప్పుడు. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనంలో రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోను చెరగా కొనుక్కోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు తీసుకొని పోయి అదే సమాచారం. నెబుకద్నెజరు యొక్క అధిపతి, రాజ దేహ సంరక్షకుల అధిపతి ఎవరతను? నెబూజరదాను. ఈ నెబూజరదాను ఇర్మియాని రామ అనే పట్టణంలోనికి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. కాదు ఇర్మియా, బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని చెరకు తీసుకెళ్తాడని మీ దేవుడు చెప్పాడు కదా, మీ దేవుడి మాట మీరు ఎందుకు వినలేదు అంటున్నాడు ఇర్మియాని. మీ దేవుడి మాట మీరు ఎందుకు వినలేదు? దేవుడి మాట విననందుకే కదా ఈ శిక్ష పడింది నీకు అని నెబూజరదాను ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. అయితే నెబూజరదాను ఇర్మియా మీద దయ చూపించి ఏమన్నాడంటే, ఇర్మియా, నేను నిన్ను చెరకు తీసుకెళ్ళను, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటావు అక్కడ ఉండు,
ఇదిగో కొంతమందిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, వాళ్ళల్లో ఉంటావా ఉండు, లేదు నాతో వస్తున్నావా రా, నేను బాగా చూసుకుంటా అని నెబుజరదాను ఇర్మియాతో మాట్లాడతాడు. అయితే ఇర్మియా చెరకెళ్ళకోకుండా తన ప్రజలతో ఉంటాడు. ప్రజలతో ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నెబుజరదాను గెదల్యా అనేవాడిని మిగిలి ఉన్న జనాంగం మీద అధికారిగా నియమిస్తాడు అన్నమాట. గవర్నర్గా నియమిస్తాడు. కొంతమంది బీదలు ఉన్నారు కదా, ఆ బీదల మీద గవర్నర్గా గెదల్యాని నియమించి వెళ్ళిపోతాడు. గెదల్యాని నియమించి వెళ్ళిపోతే ఇష్మాయేలు అనే ఒక దుర్మార్గుడు ఈ గెదల్యాని చంపేస్తాడు. చంపేసి ఈ బీదలందరినీ ఐగుప్తు దేశానికి తీసుకెళ్తాడు. ఈ చరిత్ర మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. కానీ ఏమా ఈ చరిత్ర మీకు అర్థమవుతుందా? గెదల్యాని ఇష్మాయేలు అనేవాడు గెదల్యాని చంపేసి ఈ బీదల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఐగుప్తుకి తీసుకెళ్తాడు. ఐగుప్తు దేశాన్ని ఇర్మియా కూడా ఐగుప్తుకు పోతాడు. ఇర్మియా ఐగుప్తుకు పోయిన తర్వాత అక్కడ కూడా ప్రవచనాలు దేవుడు సందేశం ఇస్తాడు. ఈ బీదలైన వారు ఇర్మియాని అడుగుతారు, ఇర్మియా మనం ఎంతమంది జనాంగం ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నామో చూస్తున్నాము కదా, దేవుడిని ఒక మాట అడుగు, మనం ఐగుప్తు దేశానికి ఉండాలా లేకపోతే బబులోను చెరకి వెళ్ళాలా, దేవుడిని మాట అడుగు అంటాడు. అంటే ఇర్మియా చెప్తాడు సందేశం, నేను దేవుడిని అడుగుతాను, దేవుని నోటి నుండి వచ్చిన మాట మీకు చెప్తాను, మీరేం మాట వింటారా? నన్ను దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయమంటున్నారు, కరెక్టే, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు సందేశం ఇస్తాడు, కానీ ఆ సందేశం నేను మీకు చెబితే మీరు ఆ మాట వినరే, మరి ఎందుకు నేను వెళ్ళేది? లేదు లేదు పో, ఒకసారి పోయినా పో, దేవుడిని అడుగు. ఇర్మియా ఏం చేస్తాడంటే తన ప్రజల నిమిత్తం బీదల నిమిత్తం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు సందేశం ఇస్తాడు. ఏంటి సందేశం? ఐగుప్తుకి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి, ఐగుప్తుకి వెళ్ళొద్దు అని సందేశం వస్తుంది. ఈ ప్రజలు వింటారా? ఐగుప్తుకి వెళ్తే అక్కడ యుద్ధం చూడము, ఏం చూడము అని ఆలోచన ప్రజలది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఖడ్గాన్ని నేను పంపిస్తా అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఖడ్గము నిన్ను తరుముతుంది అని చెప్పేశాడు అన్నమాట. ఈ 40 నుండి 44 అధ్యాయాల్లో శరకాలంలో గవర్నర్గా గెదల్యా గవర్నర్. ఈ గెదల్యా పరిపాలన చేస్తూ ఉంటే, గవర్నర్గా పరిపాలన చేస్తూ ఉంటే ఇష్మాయేల్ అనేవాడు వచ్చి గెదల్యాని చంపేస్తాడు. ఈ ఇశ్రాయేలీయులు, యూదులు, బీదలు కొంతమంది కూడా, ఆ కొంతమందిలో ఇర్మియా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. అప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చి అయితే ఇర్మియా ప్రార్థన చేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములోనే ఉండండి, యెరూషలేములోనే ఉండండి అని చెప్తాడు. కానీ వాళ్ళు యెరూషలేములో ఉంటారు. ఏం చేస్తారు? ఇర్మియాని నోరు మూయించి నువ్వు మా వెంట వస్తావా రా అని బలవంతంగా ఇర్మియాని ఐగుప్తు దేశానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత 45వ అధ్యాయం అన్య దేశాలకు సందేశం. అన్య దేశాలకు సందేశం. అన్య దేశాలకు తీర్పు. 45వ అధ్యాయం నుండి 49వ అధ్యాయం వరకు, 49 వరకు అన్య దేశాలు. ఎన్ని అన్య దేశాలు? 9.
9 అన్య దేశాలకు దేవుని తీర్పు. ఈ 9 అన్య దేశాల్లో బబులోను ఉంది. బబులోను నాశనం అవుతుంది. బబులోను నాశనం అవుతుంది. బబులోను నాశనం అయితే బబులోనులో నుండి యూదులారా నేను మిమ్మల్ని మరలా యెరూషలేముకి తిరిగి రప్పిస్తాను, పాడైపోయిన మందిరాన్ని మరలా తిరిగి కట్టిస్తాను. నేను మిమ్మల్ని ఎన్నుకుంటాను, మునుపు చూపించిన ప్రేమని మరలా చూపిస్తాను మీ మీద అని ఆదరణ మాటలు చెప్తాడు. ఆదరించే మాటలు చెప్తాడు. అయిపోయిన తర్వాత చివరిది 51 బబులోను దేశం మీద దేవుని యొక్క తీర్పు. ఇశ్రాయేలీయులకు ఆదరణ. 51లో బబులోను దేశం మీద తీర్పు, ఇశ్రాయేలీయులకు ఆదరణ. అయిపోయిన తర్వాత చివరి అధ్యాయం ఉంది, 52వ అధ్యాయం. ఈ 52వ అధ్యాయము ముగింపు. 52వ అధ్యాయం ముగింపు. మాటలు. ఇది యెర్మీయా గ్రంథం యొక్క కాలక్రమంలో అమర్చడం. వారి రాజుల్ని బట్టి అధ్యాయాలని చదవాల. మొదటిగా యోషియా పరిపాలన కాలంలో, ఆ తర్వాత యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా. ఇలా చదివితే గ్రంథం ఉంటుంది. ఇలాగ వరుసగా చదివామనుకోండి, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదివామనుకో అర్థం కాదు. కాబట్టి నేను ఇంతటితో ముగించేస్తున్నాను సందేశం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ అవుట్లైన్ దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాన్ని రేపటికంతా పూర్తి చేసి చదువుకొని రావాలి. నాకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పనులు కొంచెం ముగించుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈ గ్రంథాన్ని చదవాలా. 52 అధ్యాయాలు ఎంతసేపు పడుతుందో తెలుసిన మీకు? కూర్చుంటే 1.5 గంట అంతే. 1.5 గంటలో చదివించు, అంత కూడా పట్టదు. కాబట్టి మీరు ఆ గ్రంథాన్ని ఈ క్రమంలో చదువుకొని వస్తే రేపు మనం గ్రంథం లోపలికి వెళ్ళి సందేశాన్ని ఒక అధ్యాయం తర్వాత కాలక్రమంలో నేర్చుకుంటాం. అలాగున మీరు గ్రంథాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. కరుణా సంపన్నుడి వరకు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మన దేవా, దయగలిగిన నాయన మీ కృతజ్ఞతలు, స్తోత్రములు తండ్రి. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ప్రేమించాలని మీకు స్తోత్రములు తండ్రి. మీ అద్వితీయ సర్వాధిపత్యమును బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ యొక్క అధికారం చేత సమస్త రాజ్యములను ఏర్పాటు చేస్తున్నారు. మీకు స్తోత్రం ఉంటుంది. మీ సార్వభౌమాధికారమును బట్టి మీకు స్తోత్రం ఉన్నాయి. మీరు నియమించిన బబులోను రాజ్యమును నాయన హెచ్చించి సమస్త దేశాలని అతని వశం చేశారు తండ్రి. వారిలో యూదులు, ఇశ్రాయేలీయులు ఏకమై మీ ప్రజలుగా ఉండడానికి మీరు మళ్ళా తిరిగి రప్పించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనమునంతటినీ నాయన మీరు కడిగి వేసి నాయన వారి మధ్యలో నుండి మెస్సియాను భూమి మీదకి తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు కానీ మెస్సియా ద్వారా నాయన సమస్త మానవ జాతికి పాప క్షమాపణ భిక్ష పెట్టదలిచారు. మీకు స్తోత్రములు కానీ రేపటి దినమున మీ సందేశమును మరింతగా నేర్చుకోవడానికి, మీ గ్రంథం నేర్చుకోవడానికి మా పట్ల దయ ఉంచవలనని ప్రార్థిస్తూ ఆయన. ఇది గ్రంథం యొక్క దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క చర్చనీయాంశము, కాలక్రమం నువ్వు నేర్చుకుని ఉండగా నాయన ఆ రీతిగా మీ గ్రంథాన్ని చదువుతూ అర్థం చేసుకుంటూ
నాయన మీ స్వభావంలో మేము పాలిభాగస్తులం అవడానికి మార్పు చెందడానికి మీరు మమ్మల్ని ప్రేమించిన మీ గ్రంథం సమాచారాన్ని బట్టి మీకు స్తోత్రమవుతాను నాయన. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం అర్థం చేసుకుని నాయన ఆ రీతిగా మీ అధికారము గుర్తి మీరు ఏర్పాటు చేసిన మా ప్రభు యేసు యొక్క రాజ్యంలో స్థిరులుగా కలవని వారంగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి ఆయన. మా ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో మాకు తెలియదు కనుక మేము ఎల్లప్పుడూ మీ వాక్యములకు లోబడి బ్రతకడానికి మీ ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా బ్రతకడానికి మీ ప్రభు మా ఎలా విస్తరింప చేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘము నాయన దైవం ప్రకటించి క్రమశిక్షణ కలిగి నమ్మకంగా నాయన విధేయత కలిగి నడుచుకున్న కలుగునట్టు ప్రభు దయచేయవాలని వేడుకుంటూ తండ్రి లోపములను మేము గుర్తిరిగి లోపాలను దిద్దుకుని నాయన మిమ్మల్ని భయపరచడానికి కుటుంబాలుగా రేపటి దినమున చేరి రావడానికి సహాయం అనుగ్రహించవాలని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునవాలని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే